అప్పుగొని చేయు విభవము ముప్పున బాయం పుటాలు మూర్ఖుని తపమున్ దప్పరెయని నృపు రాజ్యము దెప్పరమై మీద గీడు తెచ్చుర సుమతి. అప్పు చేసి ఆస్తి సంపాదించవచ్చు, ఔదార్యం ప్రదర్శించి దానం చేయవచ్చు, అదేవిధంగా ఉన్నత స్థితిని దర్పాన్ని ప్రదర్శించవచ్చు. తాను ముసలివాడై ఉండి వయసులో బాగా చిన్నదైన యువతని వివాహం చేసుకోవచ్చు. మూర్ఖుడైన వాడు మునులలాగా తపస్సు చేయవచ్చు. తప్పు చేసిన దోషిలోని తప్పును ప్రజలను పరిపాలించే పాలకుడు గమనించకపోవచ్చు. అయితే ముందు ముందు అంటే తరువాతి కాలంలో ఈ సంపద, దాతృత్వం, పడుచు భార్య, తపస్సు, దోషాన్ని పసిగట్టిన రాజు ఇవన్నీ కూడా కీడునే తీసుకుని వస్తాయి. నా ప్రజెంటేషను, ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ పద్యము దాని భావము మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి. నమస్తే.